మంత్రి వివేక్ ఇలాకాలో మున్సిపల్ ఎన్నికల టికెట్ల లొల్లి నడుస్తోంది. కాంగ్రెస్ కౌన్సిలర్ల టికెట్లు అమ్ముకున్నారని వాట్సాప్ గ్రూపులో చర్చలు వైరల్గా మారాయి. డీసీసీ అధ్యక్షుడు రఘునాథ్ రెడ్డి, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ ఎర్రం విద్యాసాగర్ రెడ్డి డబ్బులు తీసుకుని నక్కా శ్రీనివాసరెడ్డి అనే అభ్యర్థికి డబ్బులిచ్చి కొనుక్కోలేని సీనియర్ నాయకులకు కూడా టికెట్లు ఇవ్వకుండా మొండి చేయి చూపించారని ఆవేదన చెందుతున్నారు. ఈ విషయాన్ని మంత్రి వివేక్ దృష్టికి ఎన్నిసార్లు తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదంటూ కాంగ్రెస్ సీనియర్లు బాధపడుతున్నారు. మంత్రి వివేక్ ఇలాకాలో మున్సిపల్ ఎన్నికల టికెట్ల లొల్లి నడుస్తోంది. కాంగ్రెస్ కౌన్సిలర్ల టికెట్లు అమ్ముకున్నారని వాట్సాప్ గ్రూపులో చర్చలు వైరల్గా మారాయి. డీసీసీ అధ్యక్షుడు రఘునాథ్ రెడ్డి, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ ఎర్రం విద్యాసాగర్ రెడ్డి డబ్బులు తీసుకుని నక్కా శ్రీనివాసరెడ్డి అనే అభ్యర్థికి బీఫామ్ ఇచ్చారని ప్రచారం జరుగుతోంది. డబ్బులిచ్చి కొనుక్కోలేని సీనియర్ నాయకులకు కూడా టికెట్లు ఇవ్వకుండా మొండి చేయి చూపించారని ఆవేదన చెందుతున్నారు. ఈ విషయాన్ని మంత్రి వివేక్ దృష్టికి ఎన్నిసార్లు తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదంటూ కాంగ్రెస్ సీనియర్లు బాధపడుతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఉమేష్ అడిగి తెలుసుకుందాం. ఉమేష్, మంత్రి వివేక్ ఇలాకాలో మున్సిపల్ ఎన్నికల టికెట్ల లొల్లి చాలా సీరియస్ గా నడుస్తున్నట్టు తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి మీ దగ్గర ఉన్నవి? సునీత, గుడ్ మార్నింగ్. ఏదైతే మంచిర్యాల జిల్లా కేతన్పల్లి మంత్రి వివేక్ ప్రాతినిధ్యం వహిస్తున్న చెన్నూరు నియోజకవర్గంలో మున్సిపల్ ఎన్నికల చెన్నూరు మున్సిపాలిటీతో పాటు కేతన్పల్లి మున్సిపాలిటీలో కూడా మున్సిపల్ ఏదైతే ఎన్నికల నేపథ్యంలో ఏదైతే కాంగ్రెస్ పార్టీలో టికెట్ల పంచాయతీ నడుస్తా ఉన్నది. తాజాగా గత వారమే జూపల్లి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావుతో పాటు మంత్రి మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశం కాంగ్రెస్ పార్టీ తరఫున ఏదైతే కేతన్పల్లి మున్సిపాలిటీలో పెట్టడం జరిగింది. అదే రోజు కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకులందరూ కూడా ఏదైతే కళ్యాణ్ అనే మాజీ కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ ఎంపీటీసీ, అలాగే సీనియర్ కాంగ్రెస్ నాయకుడు కూడా సాక్షాత్ ఇద్దరు మంత్రుల ముందే గొడవకు దిగారు. ఏదైతే కాంగ్రెస్ పార్టీలో టికెట్లు అమ్ముకుంటున్నారని, కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని కష్టపడ్డ వారికి టికెట్లు ఇవ్వకుండా ఇవాళ వేరే పార్టీ నుంచి వచ్చి కొత్తగా వచ్చిన వారికి డబ్బులు తీసుకొని ఏదైతే కౌన్సిలర్ టికెట్లు కేతన్పల్లి మున్సిపాలిటీకి సంబంధించి అమ్ముకుంటున్నారంటూ పెద్ద ఎత్తున కూడా గొడవ చేసి కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో అక్కడి నుంచి అతన్ని ఏదైతే సమావేశం నుంచి అక్కడి నుంచి పంపించి వేయడం జరిగింది. ఆ సమావేశంలోనే ఆ దళిత నాయకుడు కళ్యాణ్ అనే దళిత నాయకుడిని డీసీసీ అధ్యక్షుడు రఘునాథ్ రెడ్డి నెట్టివేయడం కూడా వివాదాస్పదమైంది. తాజాగా ఈ రోజు అటు కేతన్పల్లి మున్సిపాలిటీకి సంబంధించి 6వ వార్డులో కూడా డీసీసీ అధ్యక్షులతో పాటు కేతన్పల్లి మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ కూడా వీళ్ళందరూ కలిసి ఇద్దరు రెడ్డి నాయకులు తన పార్టీ కోసం కష్టపడ్డానని సాయి అనే సీనియర్ కాంగ్రెస్ నాయకుడు ఏదైతే గ్రూపుల్లో తను పెట్టిన పోస్ట్ వైరల్ గా మారింది. పార్టీని నమ్ముకున్న తనను కాదని శ్రీనివాస్ అనే వ్యక్తికి డబ్బులకు టికెట్లు అమ్ముకున్నారని తాను పదే పదే మంత్రి వివేక్ దృష్టికి తీసుకుపోయినా పట్టించుకోవడం లేదంటూ తనలాంటి కార్యకర్త ముందు నుంచి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి అటు
వివేక్ ఎమ్మెల్యే గెలవడానికి కూడా తాను తన వార్డులో తీవ్రంగా కష్టపడ్డానని, చివరి టైంలో తనకు రిజర్వేషన్ అనుకూలించిన మున్సిపల్ ఎన్నికల కోసం తాను గత 2 ఏళ్లుగా కష్టపడ్డానని, మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడ్డ తర్వాత రిజర్వేషన్ కూడా ఖరారయ్యాని, తనకు అనుకూలంగా ఉన్నప్పటికీ ఉన్న రిజర్వేషన్ తన అభ్యర్థిత్వాన్ని పరిశీలించకుండానే ఏకపక్షంగా కొత్తగా వచ్చిన పార్టీలోకి వచ్చిన శ్రీనివాస్ అనే వ్యక్తికి అటు డీసీసీ అధ్యక్షులతో పాటు కేతంపల్లి మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ వీళ్ళిద్దరు కలిసి టికెట్లు అమ్ముకున్నారంటూ అతను గ్రూపులో పోస్ట్ చేయడం కూడా వివాదాస్పదంగా మారింది. మొత్తంగా అటు ఏదైతే మంచిర్యాల జిల్లా సంబంధించి మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న చెన్నూరు నియోజకవర్గంలోని కేతన్పల్లి మున్సిపాలిటీలో కూడా పెద్ద ఎత్తున కూడా ఏదైతే కాంగ్రెస్ లో కూడా వర్గానికి చెందిన నాయకులు తీవ్రంగా మండిపడుతున్నారు. అటు మంత్రి వైఖరిపై అలాగే డీసీసీ అధ్యక్షుని వైఖరిపై కూడా పార్టీని నమ్ముకున్న వారిని కాకుండా కొత్తగా పార్టీలోకి వచ్చిన వారిని అటు సీనియర్లను కాదనకుండా ఎవరైతే డబ్బులు ఉన్న వారికి టికెట్లు కేటాయిస్తున్నారంటూ వాళ్ళంతా కూడా ఆందోళన చెందే పరిస్థితి నెలకొన్నాయని చెప్పవచ్చు సునీత. రైట్ ఉమేష్, థ్యాంక్ యూ.